ఇంకో మాట కూడా మనం చెప్పుకోవాలి, రైతులు ఎప్పుడూ దురాశకు పోరు, కానీ మన సంస్కృతి ఆ పద్ధతిని వారికి అలవాటు చేసింది. మనిషికి ఒక శక్తి ఉన్నట్టే భూమికి కూడా ఒక శక్తి ఉంటుంది. శక్తిని మించి ఎవరూ పిల్లల్ని కనలేరు, శక్తిని మించి ఎవరూ పని చెయ్యలేరు, శక్తిని మించి ఎవరూ సంపాదించలేరు, శక్తిని మించి ఎవరూ దానం ఇయ్యలేరు. అందుకే మనం వ్రతాలు నోవులు చేసినప్పుడు దానం ఇస్తే ముందు మాట ఏముంటుందో తెలుసా? యథాశక్తి తుభ్యమహం సంప్రదదే నమమ, నా శక్తి కొద్దీ నేను ఇస్తున్నాను అని ఉంటుంది. ఉన్నవాడు ఉన్నట్టే ఇవ్వాలి, లేనివాడు లేనట్టే ఇవ్వాలి. అది హిందూ సంస్కృతి. ఉన్నవాడిని కక్కుర్తి పడమని చెప్పలేదు, లేనివాడిని అప్పులు చేయమని చెప్పలేదు. ఇవాళ పూజలు వ్రతాలు నోములు దీక్షలు బాగా పెరిగాయి, కానీ ఒక్క విజ్ఞప్తి, ఎవరు అప్పులు చేసి నోములు వ్రతాలు దీక్షలు చేయకూడదు. అంత అవసరం లేదు. నిన్ను అప్పుల పాలై నన్ను అర్చన చేయమని ఏ దేవుడు మనకి చెప్పడు. అలాగే ఉన్నవాళ్ళు ఎప్పుడూ కక్కుర్తి పడకూడదు. కోటీశ్వరుడైన వాడు తన కుమార్తె పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టాలి. ఎందుకోసం అంటే బంధువుల ముందు తన ఆడంబరాన్ని ప్రదర్శించడానికి కాదు, అనేక బడుగు బలహీన వర్గాల వారికి వంట పేరు మీద, వడ్డన పేరు మీద, కరెంటు పేరు మీద, అలంకరణ పేరు మీద ఉపాధి కల్పించడం కోసం రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా ధనవంతులైన వాళ్ళు ఆ స్థాయిలో ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయకపోతే ఉపాధి ఎక్కడ ఉంటుందండి? ఒక జమీందారు ఇంట్లో పెళ్లి జరిగితే 5-6 రోజుల పాటు ఉత్సవం జరిగితే ఎలక్ట్రీషియన్లకి పని దొరుకుతుంది, పారిశుధ్య కార్మికులకి పని దొరుకుతుంది, వంట వాళ్ళకి దొరుకుతుంది, వడ్డించే వాళ్ళకి దొరుకుతుంది, బాజా భజంత్రులకి దొరుకుతుంది. శుభకార్యం పేరు మీద 10 కులాలు 10 కుటుంబాలు 10 వృత్తులు బాగుంటాయి. ఆ జమీందారు ఇంట్లో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతూ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఖచ్చితంగా పూర్వం ఆ నాగరికత ఉండేది. ఇప్పుడు బంధువుల ముందు ప్రదర్శించడానికి కాదు ఖర్చు, సమాజం బాగుపడడం కోసం పెట్టాలి. అందుకోసం హిందూ ఆచారాలు ఎలా ఉంటాయంటే నీ అంతటి నువ్వే యాతన పడకుండా మనఃపూర్వకంగా దానం ఇచ్చేలా ఉంటాయి. అందుకని యథాశక్తి అంటారు. భూమికి కూడా ఒక శక్తి ఉంటుందండి. ఒక పంట పండిస్తుంది. గమనించండి, రైతు రంగంలో ఉన్న వాళ్ళందరూ మహా అయితే 2వ పంట పండిస్తుంది. 3, 4 అని పొట్టి వరి వంగడాలు, చిన్న వరి వంగడాలు, హైబ్రిడ్ పంటలు ఎన్నైనా పండుతాయి. ఏడాదికి 4 సార్లు పండుతాయి. అంటే ఏమవుతుంది తర్వాత భూసారం మొత్తం నాశనం అయిపోతుంది. 1, 2, 3 ఉక్కిరి బిక్కిరి చేసి శక్తి చాలక విలపింపగా, 1, 2, 3 ఉక్కిరి బిక్కిరి చేసి శక్తి చాలక విలపింపగా, ఎరువులను బెలిపించియు భూమి నెల్ల మీరు కలుషితం వనర్చిరి, ఎరువులను బెలిపించియు భూమి నెల్ల మీరు కలుషితం వనర్చిరి, ఇది లోకువగా క్రిమికీటకమ్ములున్ పకపక నవ్వి మీ కలల పంటలు మృంగవే చూచుచుండగన్, క్రిమికీటకమ్ములున్ పకపక నవ్వి మీ కలల పంటలు మృంగవే చూచుచుండగన్. 1 పంట, 2వ పంట, 3వ పంట, ఏడాదికి 3-4 పంటలు పండించే పరిస్థితి. కాబట్టి భూసారం మొత్తం తగ్గిపోయింది. భూమికి ఎరువులు వేస్తే తప్ప, అనేక రకాల పురుగు మందులు వేస్తే తప్ప, అనేక రకాల రసాయనాలు వేస్తే తప్ప ఒక ధాన్యపు గింజ కూడా పండించలేని పరిస్థితి వచ్చింది. ఇది కూడా మనకు దురాశే కారణం. ఒక తగినటువంటి సంపాదనతో పల్లెటూళ్ళలో మన సొంత ఇంట్లో మనం సుఖంగా ఉండలేకపోతున్నాం. మనకు అందరికీ ముందు కాంక్ష ఏమిటంటే పెద్ద ఇల్లు ఉండాలి. నిజమే మిత్రమా? ఎంతమంది ఉంటారు? మీరు హైదరాబాదులో సహా, విజయవాడలో సహా విల్లాలు కొనుక్కొని ఫామ్ హౌస్లు కట్టుకుని ఉంటున్న వాళ్ళని గమనించండి. 2 ఉంటారు. మీ పిల్లలు ఎక్కడున్నారమ్మా? అమెరికాలో ఉన్నారు. ఎప్పుడు వస్తారమ్మా? మేము పోయిన తర్వాత. దీనికోసం ఇక్కడ ఫామ్ హౌస్ దేనికి? దీనికోసం ఇక్కడ విల్లా దేనికి? నిజానికి మన జీవితాలన్నీ ఇలాగే ఒంటరి బతుకులయ్యాయి. ఈ ఒంటరి బతుకు బతకలేక రకరకాల కాలక్షేపాలు పెట్టుకోవడం. ఇందులో దుర్వ్యసనాలు కొన్ని, సద్వ్యసనాలు కొన్ని, ఏదైనా వ్యసనమే. దీంతో ఏం చేస్తామో తెలియదు ఇక్కడ. అదే పూర్వం పల్లెటూళ్ళలో ఉంటే తోచకపోవడం అనేది ఉండేది కాదండి. 80 ఏళ్ళ ఆవిడ వచ్చి అరుగు మీద కూర్చుంటే ఈ 70-80 ఏళ్ల మధ్యలో వాళ్ళు ఆడాళ్ళు 5-6 చేరేవారు సాయంత్రానికి. ఈ మొగాయన వచ్చి దేవాలయం అరుగు మీద కూర్చుంటే 10 మంది చేరేవారు. మీకు ఇవాళ ఒక విషయం బహిరంగంగా చెప్పి ఒప్పుకుంటాను నేను. ఈ పండితుడు ఇవాళ మీ అందరి ముందు ఇంత గౌరవం పొందుతున్నాడు. దేశ విదేశాల్లో అఖండమైన గౌరవం పొందుతున్నాడు. నేను పొందిన విజ్ఞానంలో కనీసం 50% మా ఊరు బోడపాడు రామలింగేశ్వర స్వామి ఆలయం మీద అరుగు మీద కూర్చుని మాట్లాడుకున్న మనుషుల నుంచి నేను గ్రహించాను. ఇది వీధి అరుగు విజ్ఞానం. నేను సంపాదించిన విజ్ఞానం అంతా వీధి అరుగు విజ్ఞానం. మధ్యాహ్నం 3 గంటలకి మా నాన్నగారు వెళ్ళి దేవాలయం అరుగు మీద కూర్చునేవారు. ప్రతిరోజు ఆయనకు అదొక నిత్య కృత్యం. వ్యవసాయం పనులు కనుక ఎక్కువ లేకపోతే తప్పకుండా వెళ్ళేవారు.
బ్రాహ్మణులు కాబట్టి వ్యవసాయం పెద్ద విషయం కాదు, రైతులు ఉండి చూసేవారు. ఎప్పుడో ఒకసారి చూసుకుందుకు ఆయన వెళ్ళేవారు. గౌరవంతో అంతా నడిచిపోయేది. ఆ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసిన విధానం ఏంటంటే, దేవాలయం అరుగు మీద పెద్ద అరుగు ఉండేదండి, కూర్చునేవారు. వీధి అరుగు, దేవాలయం అరుగు. అక్కడ దేవాలయం కాబట్టి అశ్లీలపు మాటలు రావు. సమస్య అది. మాట్లాడుకుంటారు అందరూ దేవుడి దగ్గర. ఈయన వచ్చారు కదా, సూర్యనారాయణ గారు వచ్చారు, సూర్యనారాయణ గారు వచ్చారని బ్రాహ్మణులు సహా అష్టాదశ వర్ణాల వాళ్ళు చేరేవారు. ఎవరి మర్యాదలను బట్టి వారు కూర్చునేవారు. అవన్నీ పెద్ద సమస్యలు కాలేదు ఎప్పుడు. అక్కడ ఎవరెక్కడ కూర్చున్నారు, ఏం మాట్లాడారంటూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. మేము బడైపోయాక 4:30కి అక్కడికి వచ్చేవాళ్ళం. అప్పటి నుంచి 6 గంటల వరకు వారి సంభాషణలు వినడమే పని. అందులో పోచినపెద్ది గంగాధరం గారని గురువు గారు అనేవారు. ఆయన ఉండేవాడు. ఆయనకి నాటకాలన్నీ కంఠస్థం, పద్యాలన్నీ కంఠస్థం. ఆయన అరుగు దగ్గర ఉండి పద్యాలు పాడుతూ ఉండేవాడు. నాటకాల దృశ్యాలన్నీ ఏకపాత్రాభినయంలో ప్రదర్శిస్తూ ఉండేవాడు. మేము అక్కడ చూడడం వల్ల పురాణాల మీద ఆసక్తిని పొందగలిగాం. ఇవాళ ఇన్ని సన్మానాలు, గౌరవాలు పొందుతున్నాం. ఇవాళ ఆ వీధి అరుగు దృశ్యం మన ఇళ్లల్లో ఎక్కడైనా ఉందా? మధ్యాహ్నం మేము భోజనానికి రాఘవరెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు బొల్లారంలో మళ్ళీ చూసి మేము కారులో పెడుతున్న వాళ్ళం అనుకున్నాం. ఈ పల్లెటూళ్ళలో ఇదే ప్రత్యేకత కదండి, బయట అరుగులు ఉంటాయి, అందుకోసమే కట్టుకుంటారు. అక్కడ చూడండి, 2 కూర్చున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కూడా 2 ఆడాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు. సాయంత్రం 5 అయితే 5-6 చేరతారు అక్కడికి. కష్టసుఖాలన్నీ చెప్పుకుంటారు. దానివల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? ఆత్మహత్యలు ఉండేవి కాదండి ఆ సమాజంలో ఈ కష్టసుఖాలు చెప్పుకోవడం కారణంగా. ఎవరికి ఏ కష్టం వచ్చినా పక్క వాళ్ళతో చెప్పేసావు, మేము పడ్డామే, ఇంతకంట కష్టం నువ్వు ఒక్కత్వే పడ్డావేటి అని చెప్పి వీళ్ళ స్టోరీ వాళ్ళకి చెబితే వీళ్ళు పడిన కష్టం ముందు వాళ్ళ కష్టం చాలా తక్కువ అనిపించేది వాళ్ళకి. వద్దులే ఆత్మహత్యను వాయిదా వేసేవారు. ఇవాళ పట్టణాలకి పంపిస్తున్నాం, అమెరికాకి పంపిస్తున్నాం, విదేశాలకి పంపిస్తున్నాం. అమ్మాయికి ఏదైనా కష్టం వచ్చింది, మానసిక దుఃఖం వచ్చింది, ఎవరితో చెప్పుకుంటుందండి? ఫేస్బుక్లో మాట్లాడాలి, అంతేనా? అంతేగాని ఎదురుగా మనిషిని కూర్చోబెట్టి చెప్పడానికి లేదే. అది కూడా ఏం చెప్పినా మా నాన్నేం పట్టించుకోరనే భావన మనసులోకి వచ్చిందంటే అమ్మాయికి అయిపోయినట్టే ఆత్మహత్య. మనకెప్పుడో కబురు తెలుస్తుంది. ఈ ఒంటరితనం పిల్లల్లో పెరగడానికి కూడా పల్లెటూళ్ళు విడిచిపెట్టడం, వ్యవసాయాన్ని విడిచిపెట్టడం, నగరాలకు వెళ్ళడమే ముఖ్యమైన మాట. అందుకే నేను సాగర ఘోష కావ్యంలో నగరమ్ములు పెరుగుటల్లో నాశనమునకేం రాశాను. మొహమాటమే లేదు. నగరాలు పెరగకూడదు, పల్లెటూళ్ళే పెరగాలి ఖచ్చితంగా. వ్యవసాయమే ప్రధాన వృత్తి కావాలి. అప్పుడే ఏదైనా బాగుంటుంది. అంతే. అయితే 1, 2, 3 అని బెలిపించి 1 పంట, 2వ పంట, 3వ పంట అలా పండిస్తూ ఉంటే చివరికి నాకు శక్తి లేదు మొర్రో, ఎంతమంది పిల్లల్ని కనమంటావని ఆడది ఏడిచినట్టుగా భూదేవి మొత్తం నేను ఇంక ఈ పంటలు పండించలేనయ్యా, నువ్వు ఎన్ని ఎరువులు వేసినా ఎన్ని రసాయనాలు వాడినా నా లోపల శక్తి లేనిదే ఏముంటుందయ్యా అంటే దాని నుంచి ఎరువులను బెలిపించి నీకు యూరియా వేస్తా, అమోనియా వేస్తా, 17-14 వేస్తా, నీ మీద ఏదో జల్లుతా, నా మీద ఏదో జల్లుకుంటా అనేవో రకరకాల జల్లేం పట్టుకెళ్ళి. దీనివల్ల ఏమైంది? భూమిని మీరు కలుషితంబొనర్చిరి. మొత్తం భూమి కలుషితం అయిపోయింది రకరకాల ఎరువులు, రసాయనాలు వాడడం వల్ల. ఈ అవశేషాలు అక్కడ భూమిలో మిగిలిపోయాయి. తర్వాత పంటను వినాశనం చేస్తున్నాయి. మనం గమనించలేకపోతున్నాం. ఎరువులు ఎక్కువ వాడడం వల్ల, రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల కారణం అది. ఎరువులు ఎందుకు ఎక్కువ వాడుతున్నాం? ఎక్కువ పంటలు పండాలంటే తొందరగా పండాలంటే ఎరువు వేయాలి, బలంగా వేయాలి. అలా చేస్తే ఏమైపోతుంది? భూమి సహజంగా ఎదగనివ్వాలి కదా. తల్లి కడుపులోంచి బిడ్డ బయటికి రావాలంటే 9 నెలలు పడుతుంది. ఏదో ఒక ఇంజక్షన్ చేసి మా వాడిని బయటికి లాగండి, కాన్వెంట్లో అడ్మిషన్ దొరకట్లా అంటే చచ్చూరుకుంటాడు వాడు, నెల తక్కువ వెధవా అంటారు అలాంటివండి. ఒక ఇంజక్షన్ చేసేయండి, అవసరమైతే 2 లక్షలు ఇస్తాను, బయటికి లాగేయండి, మొత్తం 9 మంత్స్ వేస్ట్ అయిపోతాం తల్లి కడుపులో అనేవాళ్ళు కూడా ముందు ముందు తయారవుతారు మీకు అనుమానంలా. ఎందుకంటే తల్లి కడుపులోంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొదలైపోతాయి. ఇక్కడ ఇప్పటికే 1వ తరగతి 2వ తరగతి వరకు కూడా మనం ఆగట్లేదు కదా. పూర్వం 5 ఏళ్లకు కానీ మమ్మల్ని ఎవరిని బళ్ళో చేర్చాల. ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో, ఎడ్యుకేషన్ బాగా ఉన్న దేశాలు మీరు ఫిన్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్, రష్యా సహా అనేక దేశాల్లో 5 ఏళ్ళు దాటాకే పిల్లల్ని బళ్ళో వేస్తారు. మన దగ్గర బొడ్డు ఉడకుండా పట్టుకెళ్ళి బారేస్తున్నారు. ఇక్కడ 2.5 ఏళ్ళు రాకుండానే. ఇంకా 1వ తరగతికి ముందు యూకేజీ, దానికంటే ముందు ఎల్కేజీ, దానికంటే ముందు అరకేజీ, దానికంటే ముందు 100 గ్రాములు. ఇక ముందు ఎలా ఉంటుందంటే ఆసుపత్రుల దగ్గర ఈ స్కూల్ మాస్టర్లు కాపలా కాసుకుంటారు, ఇలా పుట్టగానే లాక్కెళ్ళిపోవడానికి పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళలాగా కాపలా. ఎందుకంటే వాళ్ళ స్కూల్కి పిల్లలు కావాలి కదా. అందుకని ఎక్కడ ఆసుపత్రులు ఉండి ప్రసవిస్తుంటే అక్కడుండి పిల్లాడు పుట్టే మాకు ఇచ్చేవమ్మా, మేము చూసుకుంటాం. ఎందుకంటే మరి పిల్లలు దొరకరు కదా. అంత అవసరమా అండి చదువు? అప్పటి నుంచే 5 ఏళ్ల తర్వాత చదువుకున్న వాళ్ళు ఎవరు బాగోలేదో. ఇవాళ విద్యకి అభివృద్ధి చెందిన దేశాలన్నీ మీరు చూసుకోండి.
ఫిన్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్ ఎప్పుడు మొదటి పట్టికలో ఉంటాయి ఇవి. వాటన్నిటిలో ఎప్పుడు 5 ఏళ్ళు దాటితే కానీ పిల్లల్ని చేర్చారు. రష్యా దేశంలో అయితే ప్రధానం 7 ఏళ్ళు దాటాలి. కానీ వాళ్ళంతా మహామేధావులు అయ్యారు. మనం నన్ను మన్నిస్తే ఒక్క మాట చెబుతా, చాలామంది తల్లిదండ్రులను ఎలా ఆలోచిస్తున్నామంటే ఈ భారం మనకు వదిలిపోతే చాలు అని ఆలోచిస్తున్నామండి. నన్ను మన్నింతురుగాక ఈ మాట అంటున్నందుకు. వదిలిపోతే చాలు, వాడు తెలివితేటలు ఉన్నవాడు అవడం కాదు, మనకు వదిలిపోతే చాలు. అందుకని 2.5 నెలలకే డే కేర్ సెంటర్, ఫ్రీ కేర్ సెంటర్, టీ కేర్ సెంటర్ పీకిపారే, మనకెందుకు, డబ్బులు కట్టేద్దాం. దానికి సరిపడే డబ్బులు సంపాదించాలని మనం చూస్తున్నాం. కానీ మన బిడ్డ 2 బిడ్డలను మనం చూడలేకపోతున్నామే. 200 మందిని వాడేలా చూస్తాడు అక్కడ కాన్వెంట్లో. వాడేమన్నా దేవత? మన పిల్లల్ని మనం పెంచుకోవాలి కదా. ఆ మాత్రం పెట్టకథలు మనం చెప్పలేమా? ఆ మాత్రం పాలు మనం ఇయ్యలేమా? ఆ మాత్రం ఆటలు మనం ఆడించలేమా అని మనం ఆలోచించినట్టయితే ఇంత ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. యూకేజీయా, దానికంటే ముందు ఎల్కేజీయా, దానికంటే ముందు ఏమిటి ప్లే, నర్సరీ, మళ్ళీ అది కూడా వచ్చింది. నర్సరీ ఈజ్ ఎ కరసరీ, ఒక శాపం అయింది ఇక్కడ. ఈ మాత్రం ఆట మన ఇంట్లో ఆడించలేమా? వాడికి శాపగ్రస్తుడు అక్కడ బారయ్యాలా? సహజంగా గమనించండి, చిన్నపిల్లలతో తల్లిదండ్రులు 10 ఏళ్ల లోపు ఎంత సమయం గడపగలిగితే అంత అనుబంధం వారితో ఉంటుంది. సమస్త శాస్త్రాలు చెప్పిన విషయం, సమస్త శాస్త్రాలు చెప్పిన విషయం. పార్వతీదేవి కూడా వినాయకుడితోనూ కుమారస్వామితోనూ ఎక్కువ సమయం గడిపేది మనకు పురాణాల్లో ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాని ఆవిడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ పోయి శివుడు ఇంకో భిక్షాటన ఉద్యోగం చేసి వీళ్ళిద్దరిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బారేలా, లేకపోతే వాళ్ళు దేవతలు అయ్యేవారు కాదు. ఎప్పుడు వినాయకుడితోనే గడిపేదిట ఆవిడ, వినాయకుడితో కుమారస్వామితోనే గడిపేదిట. ఎలా గడిపేదో కూడా చెబుతారు. ఒకసారి మధ్యాహ్నం భోజనం చేశాక శివుడేమో ఆ మంచు కొండ మీద పడుకున్నట్టు, మగాయన పడుకుంటాడు కదా. పార్వతీదేవి మరి ఇల్లంతా సర్దుకుని రావాలి కదా, కాస్త ఆలస్యం చేస్తుంది. ఈలోపు ఈయన పడుకుని ఈయనకి చెప్పింది, కాస్త వినాయకుడిని చిన్నపిల్లాడు చూస్తూ ఉండండి, మీరు ఇంతసేపు నేను చూశాను కదా, ఇప్పుడు మీరు చూడండి అంటే అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాడు. దీపాలు పిచ్చేసేస్తే గారు అద్భుతమైన చమత్కారమైన పద్యం రాస్తారు అక్కడ కూర్చున్నట్ట. శివుడు పడుకున్నాడు, ఈయన కూర్చున్నాడు. వినాయకుడు పిల్లాడికి తెలివితేటలు కదా, గమనిస్తూ ఉంటాడు. పైనుంచి కిందికి చూస్తే ఏం కనపడింది? శివుడు శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు, కంఠం దగ్గర నల్లగా ఉంది. ఆయనకు అనుమానం వచ్చింది, నాన్నగారు మొత్తం పైనుంచి కిందికి తెల్లగా ఉన్నారు, కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉందని ఆ అమ్మని అడిగాడు. అమ్మా, నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు కదా, నువ్వు నల్లగా ఉన్నావు కదా, నాన్నగారు తెల్లగా ఉన్నారమ్మా, చాలా అందంగా, కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉందంటే ఆవిడికి సరదాగా మొగుడిని ఏదో అందామని అనిపిస్తుంది. ఇంకా భార్యాభర్తలు అంటే అంతే కదా, ఏవో ఉంటాయి సరదాగా. అందుకని మొగుడిని ఏదో ఓ మాట అందాం. ఏం చెప్పండి ఆయన, చేదస్తపు మొగుడు చెబితే వెంట కొడితే ఏడుస్తాడు. మీ నాన్న ఒక రకమా, క్షీరసాగర మథనం జరిగిందిరా వెనక, లక్ష్మీదేవి పుట్టింది, విష్ణుమూర్తులు వాళ్ళు పట్టుకెళ్ళారు, చంద్రుడు పుట్టాడు ఆకాశానికి గెంటారు, కామధేనువు పుట్టింది వశిష్ఠుల వారు పట్టుకెళ్ళారు, చింతామణి పీఠం పుట్టింది దేవేంద్రుడు తీసుకున్నాడు, 60,000 మంది అప్సరసలు పుట్టారు, ఒక్క మనిషిని పని మనిషి కిందైనా నా దగ్గరికి పంపలేదు, మొత్తం దేవతలు కొట్టేశారు, ఉన్నతమైన వస్తువులన్నీ మిగిలిన వాళ్ళు తీసుకున్నారు, విషం పుట్టేసరికి మాత్రం నా ఒకడు కనపడ్డాడు రా, లోకు ఒకడుకు నోకలు జావా అందిటావిడ. అన్ని గొప్ప గొప్ప వస్తువులు పుట్టినప్పుడు అన్ని దేవతలందరూ పట్టుకెళ్ళారు. అప్పుడు మీ నాన్నగారు ఎవరికి కనపడలేదమ్మా, ఈయన ఊరికి ఉపకారి, కుటుంబానికి పెద్దమ్మైనా, అందుకే నేను లోకు కట్టి విషంగా రాగానే మాత్రం శివుడిని పిలవండి, ఉంటే ఉంటాడు, పోతే పోతాడని. ఈయన సొమ్మేం పోయింది, మీ నాన్నేమో LIC కూడా చేయలేదురా కనీసం. ఇది మీ నాన్న పరిస్థితిని సరదాగా ఏదో ఆరోపణ చేసి ఆయన కోపం వచ్చేసింది. చిన్నపిల్లాడు కదా, మా నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చింది విషం? సముద్రం అంటే సముద్రుడు విష్ణువుకి లక్ష్మీదేవిని ఇస్తాడా, ఆకాశానికి చంద్రుడిని ఇస్తాడా, వశిష్ఠునికి కామధేను ఇస్తాడా, ఇంద్రుడికి చింతామణి పీఠం ఇస్తాడా, దేవతలకు అప్సరసలు ఇస్తాడా, మా నాన్నకు విషం ఇస్తాడా? మా నాన్న లోకుగా ఉన్నాడు ఇక్కడ, వేసేస్తాను సముద్రుణ్ణి, ఎందుకంటే తొండ ఉంది కదా. జనకొను విషంబిడిన సాగరతోయములన్నీ నెలపాలునరగజేతులంచు, జనకొనకొన్ విషంబిడిన సాగరతోయములన్నీ నెలపాలునరగజేతులంచు, కరమోదిన వద్దురా తనయ సురేంద్రు ధాటికట దాగిన మామను బయట వైతువ, సురేంద్రు ధాటికట దాగిన మామను బయట వైతువ, అనగ కరమ్ముదీసిన గజాస్యుని గొంతును అభీష్ట సిద్ధికిన్ అని పరమ చమత్కారమైన పద్యం రాస్తాడు. ఇది వింటే పిల్లల్ని పెంచేటప్పుడు విద్యావంతులను చేసే విధానం ఎలాగ, తల్లి రూపాయి ఖర్చు లేకుండా ఒక్క తల్లి దలుచుకుంటే ఎంత విద్యావంతుల్ని చేయగలదో అర్థమవుతుంది. అందరికీ విలువైన వస్తువులు ఇచ్చి మా నాన్నగారికి విషం ఇస్తాడా, ఈ సముద్రుడి సంగతి చూస్తా అని తొండం బట్టి సముద్రపు జలాలన్నీ పీల్చేద్దాం అనుకున్నట్టు. పీల్చాడా లేదా వేరే విషయం, చిన్నపిల్లల చేష్టలు అలాగే ఉంటాయి.
మొత్తం లాగేద్దాం, నేల మీద పోసేస్తా అన్నట్ట. అప్పుడు ఏమవుతుంది? పోసేస్తే ముందు మా కాకినాడ పోతుంది, మీ కర్నూలు బాగానే ఉంటుంది, సముద్ర తీరం కదా కాకినాడ, ముందు కాకినాడ మునిగిపోతుంది. మరి సముద్రపు నీరంతా నేల మీద పోసేస్తే నేల ఏమవుతుందండి? ఎప్పటికీ సునామీ వచ్చినా తట్టుకోలేకపోతున్నాం, మొత్తం సముద్రం వస్తే ఏం తట్టుకుంటాం? పార్వతీదేవి జగన్మాత వీడిళ్ళు బంగారంగా, వీడికి సరదాకి ఏదో పెట్టక చెబితే వీడు ఇంత పని చేస్తున్నాడు, ఇక్కడ సముద్రపు నీళ్ళని లాగేస్తాట, భూమండలం అంతా మునిగిపోతుంది, ప్రజలంతా నా బిడ్డలు ఏమనుకుంటారు? మళ్ళీ నచ్చ చెప్పాలి. ఎడ్యుకేషన్ చూడండి, ఇదే ఇంట్లో ఎడ్యుకేషన్ అంటే ఇదే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, అనియత విద్య. ఏ పుస్తకాలు అవసరం లేదు దీనికి. సెంటిమెంట్ తోటే, ఆయనకి సెంటిమెంటే కదా. నాన్నగారు విషయం ఇచ్చారు, ఆయన తాగాడు, ఆయన ఇచ్చాడు పట్టుకొచ్చి, కానీ దాన్ని సరదాకి చెప్పింది. వీడు సరదాకే ఇంకో సెంటిమెంట్ పెట్టకపోతే ఈయన కొంపలు ముంచేస్తాడు. అందుకని ఏమందంటే, ఒరే నీకు తెలియదురా అమ్మా, మనకు మేనమా ఉన్నాడు తెలుసా అంది. మరి కథలో కథ చెప్పాలిగా. నీకు మేనమా ఉన్నాడు, అదేమిటమ్మా మావయ్య ఉన్నాడా? నీకంటే పెద్ద చిన్నాను? పెద్దేరా, నాయనే ముందు పుట్టాడు మైనాకుడు. మరి హిమాలయ పర్వతం కదా, హిమాలయ పర్వతానికి ఒక కొడుకు పుట్టాడు, పర్వతం, పెద్ద పర్వతానికి చిన్న పర్వతం, వాడి పేరు మైనాకుడురా మా అన్నయ్య, ఆయనే ముందు పుట్టి వెంటనే వినాయకుడు. అదేమిటమ్మా మావయ్య ఉన్నాడని ఎప్పుడు చెప్పలేదు, మన దసరా సెలవులకు ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా. మరి మేనమా ఉంటే అంతే కదా, ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా, మాకు చెప్పడం. ఏం చెబుతావరా? వాడు వెళ్ళి సముద్రంలో దూకండి ఆయన అంది. వాడు సముద్రంలోకి పోయాడు. ఎందుకని? ఇంద్రుడు తన పర్వతాల రెక్కలని వజ్రాయుధంతో ఖండించాడు. ఆ ఎక్కడ తన రెక్కలు కూడా ఖండిస్తాడో అన్న భయంతో మైనాకుడు పరుగులెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. ఇది కథ. గమనించండి, ఇండియన్ సైన్స్ అంటే ఎలా ఉంటుందో. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉండడం, ఇంద్రుడెవరు? వజ్రాయుధం ఏమిటి? పర్వతాలకి రెక్కలేమిటి? మైండ్ లేదా మన వాళ్ళకి? ఋషులకు పురాణాలు రాసిన వాళ్ళకి మైండ్ లేదా అండి? పర్వతాల రెక్కలు కత్తిపెట్టి ఖండిస్తారా? అదేమన్నా సెలూన్ షాపా గడ్డం గీసేయడానికి? ఇవాళ పత్రిక చూడండి, ఈనాడు పత్రిక, మీకు అర్థమవుతుంది. పత్రికల్లో సాధారణంగా మనం యథవరాజకీయ వార్తలన్నీ చూస్తాం, అసలైన విశేషాలు చూడం. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన శాస్త్రీయ దృష్టి ఏమిటంటే, ఇవాళ కారులో నా పక్కన కూర్చున్న వాళ్ళకి తెలుసు, నేను ఇవాళ ఈనాడు పత్రికలో 2వ పేజీ ఒక గంట సేపు చదివాను. సెకండ్ పేజీ అది ఎవరి కోసం రాశారో తెలుసా? నా కోసం కాదు, మామూలు వాళ్ళ కోసం కాదు, పరీక్షలకు తయారవుతూ ఉంటారు జనరల్ స్టడీస్ వాళ్ళ కోసం రాశారు. అందులో ఇవాళ అణు నిర్మాణం, పరమాణు నిర్మాణం, మూలకాలు కనిపెట్టిన శాస్త్రజ్ఞులు, థామ్సన్ అనే శాస్త్రజ్ఞుడు, నీల్ బోర్స్ అనే శాస్త్రజ్ఞుడు, ఇలాగా రొథర్ఫర్డ్ అనే శాస్త్రజ్ఞుడు, వీళ్ళు అణుశాస్త్రం మీద ఎంతంత పరిశోధన చేశారు, వాళ్ళకి నోబెల్ బహుమతులు ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఇవన్నీ రాశాడు. అవన్నీ చదివితే నాకు గొప్ప విషయం అర్థమైంది ఏంటంటే, ఇదివరకు కొంత తెలుసు, ఇప్పుడు పరిపూర్ణంగా విడిపోయింది. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండిస్తారు అంటే, పర్వతాలకి రెక్కలు ఉంటాయనేంత మూర్ఖజాతి ఎవరూ లేరండి ఇక్కడ. మహర్షులు అలాగే అనరు. పర్వతాలకి రెక్కలు అంటే పర్వత శిఖరాలు, ఇంద్రుడు అంటే మేఘం, వజ్రాయుధం అంటే అందులో ఉండే మెరుపు తీగ, చమక్కని మెరుస్తుంది చూడండి. ఆ మెరుపు తీగలో ఎంత విద్యుత్తు ఉంటుందో ఇవాళ ఈనాడు పత్రిక 2వ పేజీలో జనరల్ స్టడీస్ అన్న పేపర్లో వచ్చింది. చంటి అన్న ఆయన రాజుపాలెం అనేది రాశారు, చంటి రాజుపాలెం. ఆయన పేరు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే ఎవరి విషయమైనా మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా వారి పేరు చెప్పాలి, అది కాపీ రైట్కి సంబంధించిన విషయం, కృతజ్ఞత. ఆ చంటి రాజుపాలమైనా చిన్న టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాకు ఒక విజ్ఞానాన్ని అందించాడు, ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. పత్రికలు చదివితే అలా చదవాలి. నాకు ఒక విజ్ఞాన రేఖ అందించాడు, నాకు పురాణాల్లో ఉండే సందేహం ఒకటి పోయిందయ్యా దీనివల్ల అనుకున్నా. ఒక విద్యుత్ మెరుపు ఉంటుంది చూడండి, వర్షం కురిసే ముందు మెరుస్తుంది కదా, ఆ మెరుపులో ఎంత శక్తి ఉంటుందో తెలుసా? సూర్యగోళంలో ఉండే ఉష్ణశక్తికి 5 రెట్లు ఉంటుందట, అది మెరుపు తీగంటే. దట్ ఈజ్ సైన్స్. సూర్యగోళంలో ఉండే ఉష్ణశక్తి లక్షల కోట్ల డిగ్రీలని చెబుతారు, దానికి 5 రెట్లు ఉంటుంది మెరుపు తీగలో. ఆ మెరుపు సరిగ్గా పర్వతం మీద పడుతుంది, పర్వత శిఖరం కింద పడుతుంది. దాన్నే మన వాళ్ళు పిట్టకథ రూపంలో ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండించాడని చెప్పారు. అంటే సైన్స్ని పురాణాల్లో చెప్పారు, గమనించాలి. తల్లిదండ్రులు ఈ పురాణ విజ్ఞానాన్ని గమనించి పిల్లలకి చెబితే ఇంతకు మించిన మైథాలజీ, ఇంతకు మించిన జ్ఞానం ఉంటుందా? వాళ్ళు శాస్త్రజ్ఞుల కింద తయారవ్వరా?
లేకపోతే నా కర్మ కాకపోతే నోబెల్ బహుమతులన్నీ విదేశీయులకి రావడం ఏంటండి? శాస్త్రాలన్నీ, శాస్త్ర విజ్ఞానం అంతా మన పురాణాల్లో ఉంటే మనం దాన్ని పౌరాణికంగా, కట్టుకథలుగా, పెట్టకథలుగా, సెంటిమెంట్లుగా చేసుకున్నాం తప్పితే అందులో విజ్ఞానం ఉందనే విషయం మనం గ్రహించలేదండి. లేకపోతే ఈ బోడి మెరుపు మీద మనం ఎప్పుడో పరిశోధనలు చేసేవాళ్ళం కదా, దాన్ని ఇంద్రుడు అన్నా ఓ విగ్రహం పెట్టాం, వాడికి నూనె పోసాం, మనకి నెయ్యి పోసుకున్నాం, సరిపోయింది అంతే. దాన్ని వైజ్ఞానికంగా ఆలోచన చేయాలి. అందుకనే నేను చాలా సాహసించి ఈ సభలో చెబుతున్నా, వైజ్ఞానికంగా చెప్పండి. ఇప్పుడు పార్వతీదేవి సెంటిమెంట్ని విజ్ఞానంతో పోల్చి సెంటిమెంట్తోనే ఎలా కొట్టిందో చూడండి. నీకో మేనమా ఉండేవాడురా, ఆయన ఎలాగ రెక్కలు ఖండిస్తూ ఉంటే భయపడి సముద్రంలో దాక్కున్నట్ట. అలాగా అయితే వీడు మా నాన్నగారికి కాదు, సముద్రుడు మా మేనమావకు కూడా అపకారం చేశాడుగా, ముందే మింగేస్తా అన్నాడు. పిల్లాడు అలాగే ఉంటాడు. అప్పుడు కూడా అందరు లేదురా, నాకున్నది ఒక్కగానొక్క అన్నగారు నాయన, నువ్వు సముద్రపు నీళ్ళన్నీ బయట పోసావనుకో కాకినాడ విశాఖపట్నం మునిగిపోవడం పక్కనట్టునైనా మా అన్నయ్య అందులోంచి బయటపడతాడు. అన్ని పర్వతాల రెక్కలు ఖండించాడు కానీ మైనాకుడు రెక్కలు ఖండించలేదు కదా, అందుకని ఇంద్రుడు ఇప్పుడు పనిగట్టుకుని వచ్చి మా అన్నయ్యని చంపేస్తాడరా, ఉన్న ఒక్క మేనమామని నువ్వు పోగొట్టుకుంటావా, నోరు మూసుకోరా అబ్బాయి అని చెప్పింది. అందుకని వినాయకుడు తొండం వెనక్కి తీసుకున్నట్ట. తండ్రికి అపకారం జరిగిందని చెప్పి సముద్రాన్ని మింగేయడానికి సిద్ధపడిన వినాయకుడు, తల్లి మాట విని మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న వినాయకుడు సభాసదులందరినీ రక్షించునుగాక అని పిచ్చయ్య శాస్త్రి గారు పద్యం చెప్పారు. ఆయన పిచ్చయ్య శాస్త్రి ఎలా అవుతాడండి? మహావైజ్ఞానిక శాస్త్రి అవుతాడు. కానీ ఈ పిచ్చయ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళు విజ్ఞాన శాస్త్రమే చదువుకుని దాని మీదే పరిశోధనలు చేస్తుంటే నోబెల్ బహుమతులు ఈ పాటికి భారతదేశానికి ఒక 50 వచ్చుండేవి కనీసం. అంత మేధావులు ఎక్కడున్నారు? అనుమానం ఎలా వాళ్ళ కళ్ళు తెరుచుకోవడం కోసం నేను ఈ మాట చెబుతున్నా, నన్ను అర్థం చేసుకోండి దయచేసి. పురాణాలని పురాణాలుగా పెట్ట కథల కింద చెప్పకండి, దాని వెనకాల సైన్స్ ఉంది. పత్రికలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అది చెప్పాలి పిల్లలకు ఖచ్చితంగా. అంటే ఆ మాత్రం పెంపకం రైతుల ఇళ్లల్లో మనం వ్యవసాయం ఆధారంగా ఇంట్లో చెయ్యలేమా? పూర్వం రైతుల ఇళ్ళు పల్లెటూళ్ళు మీరు గమనించండి, సాయంత్రం అయితే నొలక మంచం వేసేవారు, తాతగారు పడుకునేవాడు, మనవాడు పక్కన చేరేవాడు. భారతం అంతా అక్కడే నడిచింది. రామాయణం తల్లి అమ్మమ్మ ఒళ్ళో నేర్చుకున్నాడు, భారతం తాతయ్య ఒళ్ళో నేర్చుకున్నాడు. ఇక్కడ పుట్టినవాడు కాబట్టి రామాయణ భారత కథలు చెప్పవలసిన అవసరం లేదు. ఆ కాలంలో ఆత్మహత్యలు జరగల, ఇప్పుడే జరుగుతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఏమీ అందడం లేదు. ఇప్పుడు కథలు చెప్పేవాళ్ళు లేరు. ఈ మధ్యన ఎవరో ఒక ఆయన రైల్వే స్టేషన్లో పిల్లాడికి కథ చెబుతుంటే విన్నాను నేను. అయ్యి బాబోయ్, ఎంత నాశనం అయిపోయిందిరా పురాణం అనుకున్నా. ఎందుకంటే పిల్లాడు పాపం బొమ్మల పుస్తకం తీశాడు, సామర్లకోట స్టేషన్లో జరిగిన వృత్తాంతం యథార్థంగా. నేనేదో రైలు కోసం చూస్తున్నా 7-8 ఏళ్ల క్రితం. ఆ దిమ్మ దగ్గర నుంచున్నా, తండ్రి ఉన్నాడు, కొడుకు తల్లి ఉన్నారు. ఈయన ఇంగ్లీష్ పుస్తకం, ఇంగ్లీష్ మీడియం కదా, ఇదో కర్మ కదా, ఆ పుస్తకం తీశాడు. అది హనుమంతుడికి సంబంధించిన స్టోరీ ఉంది అక్కడ. ఇది చూసి పిల్లాడు తండ్రిని అడిగాడు, హూ ఈజ్ హనుమాన్ డాడీ అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసు? హనుమాన్ ఈజ్ ఏ బిగ్ మంకీ అన్నాడు. నీకు 100 నమస్కారాలు నాయన అని చెప్పాను. ఈ తండ్రి గారికి ఏం చెప్పాలో తెలియక, ఒకవేళ ఏదైనా తెలుసున్నా దాన్ని చెప్పే ఇంగ్లీషు రాక, హనుమాన్ ఈజ్ ఏ బిగ్ మంకీ, హనుమంతుడు పెద్ద కోత అయ్యాడు. ఇప్పుడు మొత్తం హనుమంతుడి దివ్యత్వం అంతా పోయింది, మానవత్వం అంతా పోయింది, హీరోయిజం అంతా పోయింది, పెద్ద కోత మిగిలింది. ముందు తల్లిదండ్రులు విజ్ఞానపరులై పిల్లలకి చెప్పగలగాలి. నమస్కారం పెట్టి కోరుతున్నా, 1000 పాఠశాలల్లో మీరు చేర్పించి లక్షల రూపాయలు ఫీజు కట్టినా తల్లి చెబితే వచ్చిన విజ్ఞానం, తండ్రి చెబితే వచ్చిన విజ్ఞానం వశిష్ఠుడు చెప్పినా రాదండి, అనుమానం లేదు. మనమే చెప్పాలి. అందుకు మనం సమయం కేటాయించాలి. మీ పొలాల్లోకి తీసుకెళ్ళి అక్కడ చెట్లన్నీ పరిచయం చేయండి, అక్కడ పువ్వులన్నీ పరిచయం చేయండి. ఏ పువ్వుని ఏమంటారో చెప్పండి, తెలుగులో ఏమంటారో చెప్పండి. దాని శాస్త్రీయ నామాల జోలికి వెళ్ళద్దు. ఇక్కడ ఈ శాస్త్రీయ నామాలు కూడా అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు పెట్టేశారని రకరకాలుగా. మనవి శాస్త్రీయ నామాలే. మన వ్యవసాయం తెలియక మన దొడ్లో ఎక్కడ పడితే అక్కడ మందార పువ్వు ఉంటుంది, దాని శాస్త్రీయ నామం ఏమిటో తెలుసా? హైబిస్కస్ రోజా ఫైనాన్సిస్. ఈ జన్మకు అర్థం కాదు ఆ మాట నాకు. బయాలజీ అంతా చదువుకోవాలి దీనికోసం, కానీ దానికి మనం పెట్టిన పేరేమిటో తెలుసా? మందారం. ఈజ్ ఇట్ నాట్ సైంటిఫిక్ నేమ్? సవాల్ చేస్తున్నా. మందారం శాస్త్రీయ నామం కాదండి. మందం అరతీతి మందారం. మందార పువ్వు ప్రత్యేకత ఏమిటంటే నెమ్మదిగా వికసిస్తుంది. అదొక లక్షణమే కదా. ఒక లక్షణం ప్రకారమే హిందూ అయిన వాడు, తెలుగు అయిన వాడు ఒక పేరు పెట్టాక మన పిల్లలకి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పకుండా హైబిస్కట్ రోజా ఫైనాన్సిస్ వాడికి కుక్క బిస్కెట్లు పెడుతున్నాం. మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? మందారం అశాస్త్రీయమా? ప్రతి సంస్కృతంలో తెలుగులో పెట్టిన పెద్ద పేరు శాస్త్రీయ. పొద్దుతిరుగుడు పువ్వు చూడండి, అంతవరకు దూరము పోనేయాల. ఎంత శాస్త్రీయమైన నామండి. సన్ఫ్లవర్ అని పెట్టాడు, బహుశా దీన్ని బట్టి పెట్టుంటాడు, అనుమానమే లేదు అక్కడ.
ఆయన పెట్టిన దానికి ఏమైనా తగ్గింది? పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును బట్టి తిరుగుతుందా లేదా? ఖచ్చితంగా. ఎంత తెలుగువాడు పెట్టిన సంస్కృతం కూడా కాదు ఇది. పొద్దు, తిరుగుడు, పువ్వు 3 తెలుగు మాటలు, సంస్కృతం కాదండి. తెలుగు రైతు ఎక్కడో ఎవరో పెట్టిన పేరుదా. రైతుకి నమస్కారం, ఆయన శాస్త్రజ్ఞానానికి నమస్కారం. పొద్దును బట్టి తిరుగుతుంది అన్నాడు. కొన్ని పువ్వులు ఉంటాయి, కొంతమంది బుర్ర తిరుగుడు పువ్వులు ఉంటాయి, దానికేముంది, వాడు బుర్ర పువ్వులో తిరుగుతూ ఉంటుంది. పొద్దు తిరుగుడు పువ్వు శాస్త్రీయం కదా? శాస్త్రీయమైన ఇంగ్లీషు భాషలోనే ఉంటుందా, తెలుగు భాషలో ఉండదా? మన భాష పట్ల మనకు అభిమానం కలిగించాలి ఖచ్చితంగా ఇక్కడ. అప్పుడు వాళ్ళు విద్యావంతులు అవుతారు. ఈ వ్యవస్థ అంతా తల్లిదండ్రుల వల్ల మారుతుంది కానీ పాఠశాలల వల్ల మారుతుంది. వాళ్ళు అక్కడ పుస్తకాలు ఉన్నవేవో చెబుతారు అక్కడ, అంతకంటే ఏమిటి? అందుకని ఎక్కువ పంటలు పండించి ఎక్కువ డబ్బు సంపాదించి ఎక్కువేవో సౌఖ్యాలు అనుభవించాలి. వదిలిపెట్టి భూదేవిని కూడా భూమాత అని భావించి ఖచ్చితంగా ఏడాదికి 1 పంట చాలు, మహా అయితే 2 చాలు అనుకోగలిగితే భూమి కలుషితం కావలసిన అవసరం లేదండి. భూమి నెల్ల మీరు కలుషితంబనర్చిరి ఇది లోకువగా కృమికీటకమ్ములున్ పకపకనవ్వి మీ కలల పంటలు మృంగవే చూచుచుండగన్. క్రిమికీటకాలు ఎక్కువైపోయి మన కలల పంటలు అంత పండుతుంది ఇంత పండుతుందని ఇవాళ నాశనం అయిపోయే లేదా? ఆ పంటను మళ్ళీ క్రిమికీటకాలు తినేస్తుంటే మనం ఏం చేసామండి? విచిత్రమైన పని చేసాం. అవి చచ్చుటకై మందులు, అవి ఆ మందులను మింగి అభివృద్ధిగాను. అవి చచ్చుటకై మందులు, అవి ఆ మందులను మింగి అభివృద్ధిగాను. ఇవి పరికింపక నవ్వగు భువి మూర్ఖహితోపదేశములు చెడు పెంచున్. భూమి మూర్ఖహితోపదేశములు చెడు పెంచున్. ఇవాళ వ్యవసాయంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పురుగులు చావడం కోసం మందులు జల్లితే ఆ పురుగులు చావకపోగా చేసిన అప్పులు తీర్చలేక రైతే పురుగు మందు తాగి చనిపోతున్నాడండి. ఆశ్చర్యంగా లేదా? ఆశ్చర్యంగా లేదా? దారుణంగా లేదా? పురుగును చంపలేని మందులు రైతును ఎలా చంపగలిగాయండి? మందులు పనిచేయలేదు, పురుగులు చావలేదు. కానీ ఆ పురుగు మందు తాగి రైతు చచ్చిపోయాడు. అంటే ఆయన మీద పనిచేసింది, పురుగుల మీద పనిచేయలేదు. అంటే మన మందులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అందుకని అవి చచ్చుటకై మందులు, అవి ఆ మందులను మింగే అభివృద్ధికి. పురుగులకు ఎంత తెలివి ఇచ్చాడు భగవంతుడు అంటే, నువ్వు కొన్నాళ్ళు పురుగు మందులు జల్లినప్పుడు అది పక్కకెడుతుంది. ఒక్కోసారి 2-3 పురుగులు చచ్చిపోవచ్చు. కానీ క్రమంగా ఏం చేస్తుందంటే అది కొంచెం తిని నెమ్మదిగా అలవాటు చేసుకుని ఆ టేస్ట్కి అలవాటు పడి ఇంకాస్త జల్లితే బాగుండు తినేద్దామని చూస్తుంది. అది దాని బలం. అంటే ఆశ్చర్యంగా లేదు? మనం పురుగు మందుల వల్ల పురుగులు చావకపోగా అవి పెరుగుతున్నాయి. అవి ఆ మందులను మృంగి అభివృద్ధిగాను. ఇది ఎలా ఉందంటే ఒక నైతికమైన విషయం చెప్పాను నేను సాగర ఘోష కావ్యంలో. ఇవి పరికింపక నవ్వగు. ఈ విషయం చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే భువి మూర్ఖహితోపదేశములు చెడు పంచున్. మూర్ఖుడైన వాడు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మన మిత్రుడు అనుకోండి, వాడికి హితోపదేశాలు చేసిన కొద్దీ ఏమవుతుందంటే వాడు ఇంకాస్త చెడు పెంచుకుంటాడు. అందుకని మూర్ఖుడైన వాడికి హితోపదేశాలు చేయకూడదు. పిల్లలైనా పెద్దలైనా ఒక దశ వరకు వింటారు, ఆ తర్వాత వినరు. ఆ తర్వాత మనం దండం పెట్టవలసింది బెజవాడ కనకదుర్గమ్మకి, వీళ్ళెవరికి అనవసరం. అమ్మ నేను చేసేది ఇక నువ్వు చేసేది నువ్వు చేసుకో. ఈ మూర్ఖుడితో మనం కలిసి ఉండాలా, విడిపోవాలా, వాడిని అదుపులో పెట్టాలా, ఆర్థికమైన స్వేచ్ఛ లేకుండా చేయాలా, ఏం చేయాలని ఆలోచించుకోవాలి తప్పితే ఇంకా వాడిని కౌన్సిలింగ్ ఇప్పించి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా దండక తప్పితే వాడు మారడు. మూర్ఖుడికి హితోపదేశం చేస్తే మారకపోగా వాళ్ళలో మూర్ఖత్వం పెరిగినట్టే ఈ పురుగు మందుల వల్ల పురుగులు చావకపోగా అవి ఇంకా వృద్ధి చెందుతున్నాయి. ఇది ఆశ్చర్యంగా లేదా? అంటే ఏమైంది? హాలకలమునైన అమృతముగా మార్చు తెలివి కీటకముల కలవడినది. అమృతతుల్య ధరణి హాలాకలము జేయు తెలివి మీది కలిమి బలిమి మీది. మన డబ్బు బలుపు మన ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే మన తెలివితేటలు తగ్గిపోయాయి. ఇంగ్లీష్ మీడియం చదివించి బాగా డబ్బున్న స్కూల్లో చేరుస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆలోచనలన్నీ వ్యాపార పరంగా, మందకుడిగా, దోపిడీ పరంగానే నడుస్తున్నాయి. సెలవుల్లో పల్లెటూళ్ళనే చదువుకున్న ఒక విద్యార్థి ఉన్నాడు. వాళ్ళ ఇంటికి మేనత్త కొడుకు వచ్చాడు. సెలవులు కదా గడపడానికి. హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. పక్కన పల్లెటూరులో బొల్లారంలాగే ఓ పల్లెటూరు ఉంటే వెళ్ళారు. వీళ్ళిద్దరూ కలిసి పొద్దున్నే గానుగ దగ్గరికి వెళ్ళారు. పల్లెటూరులో గానుగలు ఉండేవిగా పూర్వం. గమనించండి నాగరికత, సంస్కృతి పద్ధతి ఎలా మారుతుందో. ఇవాళ మీకు కర్నూలులో వాతావరణం నాకు తెలియదు. హైదరాబాదులో చెక్క గానుగ నూనెకి రేట్ ఎక్కువ, మళ్ళీ డిమాండ్ పెరిగింది. గమనించండి. చెక్కగానుగ నూనె అంటే మళ్ళీ ప్రాచీన సాధనాలు, సహజమైన నాగరికత రాబోతోంది. మళ్ళీ వ్యవసాయానికి ప్రాధాన్యం పెరగబోతోంది. రైతులు ఆశావాదంతో ఉండండి.
మీ పొలాలు అమ్మకండి, మీ పొలాలు మీరే చేయండి, కొంత నష్టం వచ్చినా సరే భూదేవిని నమ్ముకోండి. భూమిని నమ్ముకున్నవాడు ఎవడూ చెడిపోలేదు. మీకు డిమాండ్ పెరగబోతోంది, కాస్త ఓపిక పట్టాలి, కాస్త ఓపిక పట్టాలి. ఇదే ఉదాహరణ. ఇవాళ హైదరాబాదులో ఎక్కడ చూసినా సరే పాతవి కావాలి, చెక్క గానుగ నూనె కావాలి. అందుకోసం చెక్క గానుగలు పెడుతున్నారు ప్రత్యేకం. వుడ్ ఆయిల్ అని కొత్త కూర పెట్టారు, కాదు గడిది వుడ్ ఆయిల్ లాగా. వుడ్ ఆయిల్ అది చెక్క గానుగ నూనె. అసలు తెలుగు పేరు పోయింది, వుడ్ ఆయిల్ అని మొదలుపెట్టారు. దానికి పెద్ద డిమాండ్ అండి. కేజీ అర కేజీ 800, అది మామూలుగా లేదండి. ఇది అర కేజీ 800. మనం ఇక్కడ ఈ విషయాలు తెలియక ఇక్కడ ఊరికే నూనె అంతా పారబోసుకొని కూర్చుంటున్నాం ఇక్కడ. అంచేత రైతులు కూడా వ్యవసాయాన్ని గిట్టుబాటుగా చేయాలంటే ఆధునికతను అందుకోవాలండి. ఇక్కడ ఉండిపోయి నేను పండించిన ధాన్యానికే ధర, నేను పండించిన ధాన్యానికే ధర అంటే చెప్పలేమండి. ఇవాళ తగ్గిపోయింది, వేరేవి తినేవాళ్ళు ఎక్కువ అయ్యారు. అంచేత వేరే కూరగాయలు, పండ్లు, రకరకాల స్ట్రాబెర్రీ సహా అన్నీ కర్నూలు పొలాల్లో పండవలసిందే. అప్పుడే వ్యవసాయాలు బాగుంటాయి. కాస్త ఆధునికత అందుకోవాలి. యాపిల్ పళ్ళు పొద్దున్న రెడ్డి గారి ఇంట్లో యాపిల్ చెట్లు చూసి నేను చాలా తక్కువగా కనపడతాయి. ఏదో యాపిల్ అంటే నేను హిమాచల్ ప్రదేశ్ సిమ్లా అనుకుంటాను. నేను ఇక్కడ ఉన్నాయి కదా రెండు సార్లు తడిమి చూసా, ఇవి యాపిలేనా అని అడిగి అదే యాపిల్ తోటల కింద మీరు వ్యవసాయ క్షేత్రం పెంచండి. ఇవాళ యాపిల్ పళ్ళు ఎంతమంది తింటున్నారండి? యాపిల్ పండులో గొప్పతనం ఏమిటంటే రోజు ఒక యాపిల్ తింటే కొవ్వు పెరగదు, సమస్త శాస్త్రాలు అంగీకరించిన విషయం. ఆ యాపిల్స్ మనం పండించలేమా? ఎంతసేపు ధాన్యమేనా పెట్టుకుని కూర్చోవాలా? రైతు అంటే ధాన్యమేనా? పళ్ళు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఆ కాలానుగుణంగా వచ్చే మార్పులను అందుకోకపోతే దెబ్బతినేస్తామండి ఖచ్చితంగా. ఎందుకంటే కీటకాలు మన నుంచి తెలివిగా ఎదుగుతున్నాయి. అవి ఇంగ్లీష్ మీడియం చదవలేదు, తెలుగు మీడియం చదువుకుంటాయి. అందుకని తెలుగు మీడియం కొన్నాడు పల్లెటూళ్ళలో ఉన్నాడు, ఇంగ్లీష్ మీడియం వాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? గానుగ ఆయన దగ్గరికి వెళ్ళారు. పల్లెటూళ్ళలో గానుగ కదా, ఇంట్లో చెప్పారు గానుగ నూనె పట్టుకుని అంటే పెద్ద స్టీల్ క్యారేజీ పెట్టుకుని వెళ్ళారు ఇద్దరు కూడా. ఈ ఇంట్లో ఉండేవాడికి వీడికి తెలుసు, అక్కడికి వెళ్ళాడు. పెడుతుంటే ఇంగ్లీష్ మీడియం వాడికి ఆ ఎద్దు ఇలా తిరుగుతూ ఉంటే అనుమానం వచ్చింది. ఇంగ్లీష్ కదా, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాడికి అనుమానం వచ్చి ఆ గానుగ వాడిని అడిగేట. ఈ ఎద్దు ఇలా తిరుగుతూ ఉండగా ఏమైందంటే మధ్యలో గానుగ చూసి ఆయన లోపలికి వెళ్ళాడు. ఓ పావు గంటకు వచ్చాడు, అయినా ఎద్దు తిరుగుతూనే ఉందండి. వాడికి అనుమానం వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అడిగిన వీడు ఎలాంటి వాడంటే మాస్టర్ అక్కడ ఉంటే చదువుతాడు, లేకపోతే మానేస్తాడు, ఆ టైప్ అది. అందుకని వాడికి అనుమానం వచ్చింది. గానుగతలు ఉన్నా లేకపోయినా కూడా ఎద్దు గుండ్రంగా తిరుగుతుంది కదా అని గానుగ ఆయనతో అన్నట్ట. ఏమయ్యా, నువ్వు లేకపోయినా ఉన్నా కూడా ఇది గుండ్రంగా తిరుగుతూనే ఉంది కదా, మరి ఎలా తిరుగుతుందయ్యా, దానికి నువ్వు లేవని తెలియదంటే, నేనా తెలివి తక్కువనా, నేను దాని మెడలో గంట కట్టా, గంట సౌండ్ వినపడుతూ ఉంటుంది, అది తిరగకపోతే వచ్చి వాయించేస్తా అన్నట్ట. వెంటనే ఇంగ్లీష్ మీడియం వాడు కదా, వాడు అన్నట్ట, అబ్బాబ్బా అలా కాదు, అది తిరగడం మానేసి ఒకచోటే ఉండి మెడ ఇలా ఊపిందనుకో గంట మోగుతుంది కదా, అప్పుడు నువ్వేం చేస్తావు అన్నట్ట. వాడు కిందికి దిగొచ్చి ఇంగ్లీష్ మీడియం వాడికి దండం పెట్టి, నువ్వు పెందరాళ్ళ హైదరాబాద్ వెళ్ళిపో, మా జీవితాలు చెడగొట్టకో అని చెప్పాడు. మా ఎద్దులకి ఇంకా ఇంగ్లీష్ మీడియం అలవాటు అవ్వలేదయ్యా, మోసం చేయడం వాటికి తెలియదు, తిరగమంటే తిరిగితే మానేయమంటే మానేస్తాయి. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఉపాయాలన్నీ ఎద్దులకి నేర్పేలా ఉన్నావు. నువ్వు ఒకే చోట నుంచి మెడ ఊపితే గంట మోగుతుంది కదా అన్నట్టు. ఈ తెలివితేటలు పాపం తెలుగు మీడియం వాడికి లేవండి. వీడికి మోసం చేయడం తెలియదు, అసలు ఆలోచన రాదు. ఇంగ్లీష్ అనేసరికి డబ్బే కదా, నీకు డబ్బు కావాలి, మోసం చేయి అంతే. సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయండి? మనం డబ్బంతా తీసుకెళ్ళి డిజిటల్ అని మేపేశారు బాగానే. ఇక్కడ ఇది డిజిటల్ అంటే మోసం అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు కనీసం నోట్లన్నీ ఈ చివరో ఆ చివరో తొళ్ళలోనో మెడలోనో ఎక్కడో ఒకటో ఉంటే ఏదో ఒక అవయవం కోసినా రెండో అవయవం అయినా మిగిలేదు కనీసం. ఓ కట్ట పోయినా ఓ కట్ట మిగిలేదు కనీసం. ఇంట్లో బలమైన మనిషి ఉంటే ఇంట్లో పెట్టిన డబ్బులు బంగారం అన్నీ భోషాణం పెట్టిలో శుభ్రంగా ఉండేవి. ఇప్పుడు ఇవాడు ఏం అవసరం లేదండి, మనం ఒక నొక్కు నొక్కితే డిపాజిట్ చేసాం, వాడు ఒక నొక్కు నొక్కాడు పీకాడు. ఒక నెలలో 500 కోట్ల సైబర్ నేరాలు జరుగుతున్నాయి ఒక్క రాష్ట్రంలోనే. గమనించి ఒక్క నెలలో. ఇంకా మనం పిల్లల్ని చదివించి డిజిటల్ మేపేసి బాగా చేసి ప్రయోజనం ఏమిటి? ఇన్ని మోసాలు. అంటే విద్యలో నైతికమైన విలువలకి ప్రాధాన్యం పెరగకపోతే, వృత్తులన్నీ అలా మారకపోతే ఎంత చదివించినా దండగా అయిపోతుంది చివరికి. ఇది మనం గమనించగలగాలి.